కేసీఆర్ గారిపైన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ఘాటుగా స్పందించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు కట్టె లేకుండా నడవడం పక్కన పెట్టు, దమ్ముంటే నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడపాలంటూ రేవంత్ కి కేటీఆర్ సవాల్. కేసీఆర్ కట్టె లేకుండా నిలబడతాడు కానీ రేవంత్ రెడ్డి కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడపలేడన్న కేటీఆర్. 71 సంవత్సరాల పెద్ద మనిషి నాయకుని పట్టుకుని కట్టె పట్టుకుని నిలబడమంటూ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి నిలబెట్టిన వాడు కేసీఆర్ అనే విషయం గుర్తించుకో రేవంత్ రెడ్డి. కేసీఆర్ కొట్టే దెబ్బ ఎట్లుంటదో రేవంత్ కు తెలియదు. కేసీఆర్ దెబ్బ కొడితే ఎట్లుంటదో రేవంత్ రెడ్డి ఆయన పాత గురువును అడగాలి. కేసీఆర్ దెబ్బ కొడితే ఎట్లుంటదో రేవంత్ రెడ్డి కొత్త బాస్ రాహుల్ వాళ్ళ అమ్మని అడగాలి. రేవంత్ రెడ్డి హనీమూన్ పీరియడ్ ముగిసింది. రేవంత్ కు ఇకపైన సినిమా చూపిస్తాం. కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం కాదు, రేవంత్ రెడ్డికి దమ్ముంటే లగచర్లకి రావాలి. రేవంత్ రెడ్డి వచ్చినా రాకున్నా కొడంగల్కి మాత్రం త్వరలోనే నేను వస్తున్నా, నీకు దమ్ముంటే ఆపుకోమని సవాల్ చేసిన కేటీఆర్. రేవంత్ రెడ్డి తన పోలీసు బలగంతో నన్ను ఎక్కడికక్కడే ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా కొడంగల్ పోతాం, నీ సంగతి చూస్తా. రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నేతగా సిరిసిల్లతో పాటు మంత్రుల నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరగలేదా? అప్పుడు ఇదే పోలీసులను పెట్టి సమావేశాలకు రక్షణ కల్పించిన విషయం రేవంత్ మర్చిపోయాడు. టికెట్ కొనకుండా లాటరీ గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన కంటే ముందు అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఋతు పురాణం మానేసి పరిపాలన పైన దృష్టి సాధించాలి. రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ జయజమ్ముడు దిగివచ్చిన కేసీఆర్ గారి పేరును చెరపడం ఎవరి సాధ్యం కాదు. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, అభివృద్ధి చేసిన నాయకుడుగా కేసీఆర్ గారి పేరు చరిత్రను నిలబడిపోతుంది. రైతన్నలకు మేము ఇచ్చిన రుణమాఫీ పైన, రైతు బంధు భరోసా పైన, మా పార్టీ గత 10 సంవత్సరాల ప్రభుత్వం పైన అనేక అబద్ధాలు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి అబద్ధాలు తప్ప నిజాలు చెప్పడం లేదు. అబద్ధాలు చెప్పుకుంటే ఆయన తల పగిలిపోతున్న శాపం మీద రేవంత్ రెడ్డికి ఉన్నట్లు ఉన్నది. కేసీఆర్ గారు ఎడ్డమంటే చెడ్డమనాలన్న ఏకైక లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ పనిచేస్తున్నారు. మేము టింగ్ టింగ్ మని వేల కోట్ల రూపాయలు రైతన్న ఖాతాలో ఇస్తే రేవంత్ రెడ్డి టకిటకి అని రైతు బంధు వేస్తామని చెప్పి అబద్ధాలు చెబుతున్నాడు. రైతన్నలకి, ఆడబిడ్డలకి, విద్యార్థులకి టకిటకిమని డబ్బులు పడుతున్నాయా లేదా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలి. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బందికి కూడా టకిటకిమని జీతాలు కూడా పడడం లేదు. ముఖ్యమంత్రి టకిటకిమని అబద్ధాలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ మాదిరి మేము తిట్టడం మొదలు పెడితే తట్టుకోలేడు. రేవంత్ రెడ్డి ఇస్తామని హామీ ఇచ్చిన రైతు బంధు ఇప్పటిదాకా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. 73,000 కోట్ల రూపాయలను రైతన్నల ఖాతాలోకి వేసిన నాయకుడు కేసీఆర్ గారు. 13 నెలల కాలంలో కాంగ్రెస్ ఇచ్చిన 1 రైతు బంధు అప్పటి మన ప్రభుత్వం ఇద్దామనుకున్న డబ్బులని అడ్డుకుని ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు. ఇది రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు ఎలక్షన్ కమిషన్ వద్దకు వెళ్లి ఆపి ప్రభుత్వం వచ్చిన 6 నెలలు రైతన్నలకు గోసపెట్టి రైతు బంధు వేసినారు. ఇప్పటిదాకా కొత్తగా 1 రూపాయి కూడా రైతు బంధు ఇయ్యలేదు. ఒక్కొక్క ఎకరానికి రైతు బంధు రూపంలోనే 17,500 చొప్పున రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ ఉన్నది. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు బంధు వేస్తామంటూ డ్రామా వేస్తున్నాడు. ఎన్నికల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ నేతలు మాయం అవుతారు. పరిగిలోని దాస నాయక్ తాండాలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ తర్వాత జరిగిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. ఈ రోజు పరిగికి వస్తే అక్కడి నుంచి కొడంగల్కు పోతారు అన్న భయంతో రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కల్పించే కుట్ర చేసిండు.
అంబేద్కర్ దీర్ఘదృష్టి వల్లనే, ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. అంబేద్కర్ మీద సంపదను చూసి ప్రపంచ దేశాలు ప్రత్యేకంగా పిలిపించుకుని జ్ఞానాలు పంచుకున్నాయి. కానీ మన దేశంలో మాత్రం కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. కానీ ఈ రోజు ఒక గిరిజన తాండాలోని యువకులు అంబేద్కర్ వారసత్వం స్ఫూర్తిగా ఆయనను స్మరించుకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, అందులో నన్ను పాల్గొమని ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నాను. అంబేద్కర్ ఆలోచన వల్లనే ప్రతి ఒక్క ఆడబిడ్డకి 18 సంవత్సరాలు నిండిన పౌరుడికి ఓటు హక్కు దక్కింది. ఈ రోజు దేశంలో స్వాతంత్రంగా తమ ఆలోచనలు పంచుకునే వాక్ స్వతంత్రాన్ని కల్పించింది అంబేద్కరే. అంబేద్కర్ ఇచ్చిన హక్కులతో ప్రజలు మోసం చేస్తున్న పాలకుల పైన తిరగబడి హక్కు మనకుంది. వారిని ప్రశ్నిస్తే మనపైన చేసే దామకండాను భరించాల్సిన అవసరం లేదు. చట్టాల మేరకు మన హక్కుల మేరకు పోరాటం చేద్దాం. పోరాడి సాధించుకున్న తెలంగాణను గత 10 సంవత్సరాలలో ఒక పసిపాప మాదిరి సాదుకుని అద్భుతంగా అభివృద్ధి చేశాం. కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు, మండలాలు, కొత్త గ్రామాలను ఏర్పాటు చేసుకుని సంక్షేమ పదాలను ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాం. 10 సంవత్సరాల పాటు అభివృద్ధిని, సంక్షేమాన్ని జొడ్డెద్దుల మాదిరి ముందుకు తీసుకుపోయాం అని కేటీఆర్ అన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.